రైతు ధర్నా అనేది వీళ్ళు ఇస్తాన్న హామీలను రైతులకు ఇయ్యలేదనే దానికి ఒక ప్రతిపక్ష పార్టీగా దాన్ని గలమెత్తడం ప్రతిపక్ష పార్టీలది హక్కు, బాధ్యత. ఆ బాధ్యతను నెరవేర్చాలి. ఆ పేద రైతులకి ఆ లబ్ధిని చేకూర్చేందుకు పోరాటం చేయాలి. ప్రతిపక్షం అంటేనే ఇస్తాన్న హామీని నిలబెట్టి దాని కొరకు పోరాటం చేసి దాని ద్వారా 10 మంది పేదవాళ్లకు ఆ హామీని నిలబెట్టుకునేందుకు ప్రభుత్వాన్ని మెడలు వంచి సహాయం చేయించాలి. ఆ బాధ్యతలో భాగమే రైతు ధర్నా. రాష్ట్రంలో అక్కడక్కడ నలుమూలలో చేసిన దాంట్లో ఆమన్గల్లో కూడా పార్టీ నాయకత్వం చేస్తా అని హామీ ఇచ్చింది, చేయాలని నాకు బాధ్యతనిచ్చింది, బాధ్యతను పెట్టింది నా మీద. దాన్ని నేను సమర్థంగా నిర్వహించాను. ఎందుకన్నా ఉప్పల వెంకటేష్ అనే వ్యక్తి ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యేగా పోటీ చేసినా కూడా గెలిచే అర్హత స్టాండర్డ్ ఉన్న వ్యక్తి ఎందుకు పార్టీని ఎంచుకోవాల్సి వచ్చింది? ఈ రోజు ఒకవేళ ఆ పార్టీకి పోయినా కూడా ఎందుకు ఉపయోగం లేకుండా పోయిందంటే ఏం చెప్తారు? నేను ఇండిపెండెంట్ గా ఒక మండలానికే పరిమితమై ఉన్నాను. నేను వాస్తవంగా అన్ని మండలాలలో ఇండిపెండెంట్ గా నా పాత్ర ఏంది అనేది ప్రచారం చేయడానికి గాని, రేపు నా భావోజ్వాలాన్ని నిలబెట్టడానికి గాని, నాకున్న సేవా దృక్పథాన్ని పేదవాళ్లలో సమసమాజాన్ని ఏర్పాటు చేయడం కొరకు ప్రయత్నం చేయడానికి కానీ ప్రయత్నం చేసిన. అది నేను ఎలక్షన్ సమయం వచ్చేసరికి కొంత ఎంక్వైరీలు కూడా చేసుకున్నా, సర్వే కూడా చేయించుకున్నా. నేను ఇండిపెండెంట్ గా కాంటాక్ట్ చేస్తే ఏ స్థాయిలో ఓటింగ్ ఉంటది, నేను గెలుస్తానా గెలవనా అనేది చూసుకున్నా. బ్రీఫింగ్ ఏంది సర్వేకే ఇచ్చిన, ఒక ఏజెన్సీ ద్వారా సర్వేనే చేయించిన. 40-45 వేల ఓట్లు దాటవు అనేది సర్వేలో ఇచ్చారు, నాకు నివేదిక ఇచ్చారు. అలాంటి సందర్భంలో నేను ఒక రాజకీయ పార్టీల ద్వారానే నాకున్న భావోజ్వాలాన్ని నిలబెట్టవచ్చు, నాకున్న వ్యక్తిత్వాన్ని ప్రజలలో తీసుకుపోవచ్చు, న్యాయం చేయొచ్చు అనే ఆలోచనతోటే నేను బీఆర్ఎస్ పార్టీలకు పోయినా. కాంగ్రెస్ పార్టీలు కూడా నన్ను పిలిచారు. అంటే పార్టీ మిమ్మల్ని బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని కావాలనుకున్నదా, లేదంటే మీరే బీఆర్ఎస్ పార్టీ? వాస్తవంగా నేను మాకున్న సమాచారం ఏంటంటే అప్పుడున్న ఎమ్మెల్యే గారికి స్వయంగా కేటీఆర్ గారు ఫోన్ చేయడం ఇవన్నీ మనం సోషల్ మీడియాలో చూసినాం. మీరు కావాలని చెప్పి స్వయంగా కేటీఆర్ గారే మిమ్మల్ని ఎన్నుకోవడం అదొక విశేషం. వాస్తవం ఏంటంటే నన్ను బీజేపీలు రమ్మన్నారు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి నన్ను పిలిచి ఇట్లా కూర్చోబెట్టుకొని మీరు ఎట్లా కూర్చొని మాట్లాడుతారో అట్లా 3-4 దఫాలు మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మీరు నన్ను ఎట్లా ఇంటర్వ్యూ చేస్తున్నారో అట్లా పక్కన కూర్చోబెట్టి నువ్వు పార్టీలకు రా, నీవు నాకు అవసరం, నీ వ్యక్తిత్వం ఏంది, నీ పరిస్థితులు ఏంటిది, నువ్వు చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన వ్యక్తివి, నువ్వు వస్తే నాకు మంచి జరుగుతుంది, నీకు కూడా మంచి జరుగుతుంది, నాకు వయసులలో కూడా నీలాంటి వాళ్ళు ఎవరు లేరు, నువ్వు వస్తే మంచి జరుగుతుంది వెంకట్, నువ్వు రా అని చెప్పిండు. మా దగ్గర ఆ రోజు ప్రాతినిధ్యం ఉన్న వంశీ చంద్రారెడ్డికి కూడా మీ ఇద్దరు క్లోజ్ చేసుకోండి ఏదని ఉంటే మాట్లాడుకోండి, వెంకటేష్ ను పార్టీలకు తీసుకుందామని మల్లురావు గారిని నా ఎంబడిచ్చి వంశీ చంద్రారెడ్డి ఇంటికి పంపించాడు. అదే సందర్భంలో కేసీఆర్ గారు కేటీఆర్ కి చెప్పి వెంకటేష్ ను పార్టీలకు తీసుకురండి అని చెప్పి నా కుల పెద్దలతోటి పంపిండు. కొంతమంది రాజకీయాలలో అప్పుడున్న మంత్రులతోటి నిరంజన్ రెడ్డి గారి ద్వారా కానీ కొంతమంది ద్వారా కానీ పార్టీలకు వస్తే మంచిది శ్రీనివాస్ గౌడ్ తోటి ఇట్లా మాట్లాడిచ్చిండు. నాకు గోల బాలరాజు తోటి పార్టీ ప్రెసిడెంట్ ఉండే నాగరికనుడికి, ఆయన 2-3 సార్లు నా దగ్గరకు వచ్చి మాట్లాడిపోయాడు. కేటీఆర్ గారు నీ దగ్గరికి పర్సనల్ గా వెళ్ళమన్నాడు, మాట్లాడమన్నాడు అని చెప్పి ఆయన నా దగ్గర కూర్చొని కేటీఆర్ కి ఫోన్ చేసి మాట్లాడిచ్చి నాకు మాట్లాడిచ్చాడు, పార్టీలకు రా నీకు మంచి జరుగుతుంది. బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చాలా మంది నా కొరకు ప్రయత్నం చేశారు. ఆ భావోజ్వాలం హిందూ భావోజ్వాలం కానీ ఆర్ఎస్ఎస్ లో గతం చేసిన పని కానీ నాకు కొంత సంబంధాలు ఉండడం ద్వారా నీ నాయకత్వం కానీ నీ భావోజ్వాలం కానీ బీజేపీకి ఉండాలి, ఆర్ఎస్ఎస్ భావోజ్వాలం ఉన్నోళ్ళు హిందూ భావోజ్వాలం ఉన్న వ్యక్తివి, 10 మందికి సహాయం చేస్తున్నావు, ఈ ఓటింగ్ అంతా బీజేపీకి అనుసంధానం అయితే నీకు మంచి జరుగుతుంది అని చెప్పి నాకు టికెట్ ఇవ్వాలని కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు కేంద్ర పార్టీని బీజేపీ జాతీయ నాయకుల దగ్గర తీసుకుపోయారు నా విషయాన్ని. ఇక్కడ ఉన్న సందర్భాలు ఏంటంటే ఆచార్య అనే వ్యక్తి బాగా స్థిరంగా ఎప్పుడు దగ్గరకు వచ్చి ఓడిపోవడం, ఆయన సంఘపరంగా ఆర్ఎస్ఎస్ నుంచి రావడం, ప్రతిసారి ఆయన సింపతిని ప్రజలలో తీసుకుపోవడం, ఆయనను ఒక్కసారి అవకాశం ఇస్తాం ఆయనకు అనేది చెప్పారు. అది కాదు నీకు వేరే పోస్టులు ఇస్తామన్నట్టుగా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో వంశీ చంద్రారెడ్డి ఏఐసిసిలో కీలకంగా ఉన్నాడు. ఒక గుడికాడ అయ్యగారు లాగా ఎంతసేపు కేంద్ర కాంగ్రెస్ పార్టీలో జాతీయ కాంగ్రెస్ కార్యాలయంలో విధులు చేస్తున్నాడు, పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కొరకు పనిచేస్తున్నాడు. ఆయనను కాదని ఈ కాన్స్టిట్యున్సీని వదులుకోలేమని కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్ళు కూడా నాకు నేను పోయిన సందర్భంలో అప్పటికే జైపాల్ యాదవ్ అనౌన్స్ చేశారు, రేపు మళ్ళీ అధికారం వస్తుంది, నీ నాయకత్వంలో పనిచేస్తుంది, నీకు భవిష్యత్తు ఉంటది, నీకు మంచి అవకాశం ఇస్తాం అని చెప్పారు. ఎలక్షన్ ముందే నాకు పదవి ఇస్తా అన్నారు, నాకు సహాయాన్ని నాకున్న భావోజ్వాలాన్ని గుర్తిస్తామన్నారు, నీ విలువను గుర్తిస్తాం, నీకు ఒక సముచిత స్థానం ఇస్తామని చెప్పి మాట్లాడారు. వాస్తవంగా వాళ్ళు నిలబెట్టుకున్నారు. మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఇచ్చారు నాకు.
ప్రశాంత్ రెడ్డి గారు చేసిర్రు, కేసీఆర్ గారు చైర్మన్ దానికి. అది ఒక క్యాబినెట్ ర్యాంక్ లో ఉన్నదాన్ని ఇచ్చారు. రాష్ట్రంలో ఏ గ్రామానికి పోయినా ఇంటింటికి నల్లా నీళ్ళు వచ్చేది. ఆ సర్పంచ్, ఎంపీటీసీ, అక్కడున్న సెక్రటరీ, ఎంపీడీఓ, అక్కడున్న ఏఈఈ అక్కడ వచ్చి నిలబడేవాళ్ళు. దాంట్లో నా భావజాలాన్ని, నా యొక్క ఉనికిని నిలబెట్టుకోవడానికి అవకాశం కూడా ఉండే. నా అదృష్టం లేక ఏమైంది, నాకు పదవి ఇచ్చిన 2 నెలలు కాదు, నాకు పదవి ప్రమాణ స్వీకారం పొద్దున 10 గంటలకు 10:30కి చేస్తే 12 గంటలకు ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ లో ఎలాంటి యాక్టివిటీ చేయొద్దు, ఆ ఎలక్షన్ కోడ్ అయిపోయినాక గవర్నమెంట్ పోయింది. లేకపోతే ఇంకా కొంత ప్రాంతం మిషన్ భగీరథ పైప్ లైన్ పెండింగ్ ఉండే, ఒక 6,700 మంది ఎంప్లాయ్మెంట్ ఉండే, సంవత్సరానికి 6,000 కోట్ల మెయింటెనెన్స్ ఉండే. ఈ 6,700 మందిలా రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ ఒక 4,000 మంది ఉండ్రి. అవన్నీ కూడా కాంటాక్ట్ బేస్ లో నేను ఎంప్లాయీస్ ని రిక్రూట్ చేసే ఛాన్సెస్. ఇప్పటికే మీరు పూర్తి అవగాహనతో ఉన్నారు, దాని మీద పూర్తిగా తెలుసుకున్నా, పూర్తిగా ఏందనేది డెప్త్కి వెళ్ళిన. చాలా గొప్ప పథకం అది. అవును, ప్రతి ఇంటికి నల్ల నీళ్ళు అనేది, ఒక ఊరికి ఆ సర్పంచ్ ఒక బోరేసి నీళ్లు పెట్టాలంటే ఎన్నో కష్టాలు ఉంటాయి. పైప్ లైన్లు లీకేజ్లు ఉంటాయి, పైప్ లైన్లు వేయాలి. సంవత్సరాలు అయింది. ఒక స్వతంత్రం వచ్చినాక 70 సంవత్సరాలకు కూడా గ్రామాలలో ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ కేసీఆర్ గారు మిషన్ భగీరథ స్కీమ్ తీసుకొచ్చి 5 సంవత్సరాలనే ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చిండు. మిషన్ భగీరథ యొక్క గొప్పతనం గానీ, అటువంటి పథకాలు తీసుకురావాలనే కేసీఆర్ గారి యొక్క ఆలోచనలు గానీ ఎట్లా చూడొచ్చు, మీరు దీన్ని ఎట్లా చూస్తారు? ఆయన చాలా గొప్ప మేధావి. ఆయనకున్న విజన్, రాబోయే రోజులలో ఏం చేస్తే ఒక మంచి జరుగుతుంది, పేదవాళ్ళకు మంచి జరుగుతుంది, గ్రామాల అభివృద్ధి ఉంటుంది, రాష్ట్రం అభివృద్ధి ఉంటుంది అనే దాని మీద ఒక పెద్ద విజన్ ఉన్న నాయకుడు. ఫామ్ హౌస్ కే పరిమితం అంటున్న ఈ మూర్ఖులు ఆయన విజన్ ను చూస్తలేరు. నాకు 3 పార్టీలు పిలిస్తే నేను పోలేదు, బీఆర్ఎస్ ఎన్నుకున్నా అని మీరు అంటున్నారు. అక్కడ జైపాల్ యాదవ్ అనే వ్యక్తి అప్పటికే బలహీనంగా మారిండు. ఈయనకు గనక ఉప్పల వెంకటేష్ గారు తోడైతే అక్కడ గెలిచే అవకాశాలు 100% ఉన్నాయని కేసీఆర్ గారు విశ్వసించి మిమ్మల్ని పార్టీలో తీసుకున్నా ఫలితం రాలేకపోయిందంటే తప్పిదం ఎక్కడ జరిగినట్టన్నా? వాస్తవం చెప్తున్న తమ్ముడు, నేను జైపాల్ యాదవ్ కు పూర్తి స్థాయిలో పనిచేసిన. కేసీఆర్ గారు కూడా ఈ మాట చెప్పిండు పార్టీలకు పోయినాక, నన్ను పిలిచి, గుప్తా నిన్ను తీసుకున్నాం, జైపాల్ యాదవ్ గెలిపించాలి, ఒక బీసీ నాయకుడు, ఆయనను గెలిపించే బాధ్యత నీది అని చెప్పిండు. నాకు అవసరమైతే ఆర్థికంగా కూడా ఆయనకు సపోర్ట్ చేయమని చెప్పిండు. ఇక చేసినా చేయలేదు, ఆయన మనసాక్షికి తెలుసు, ప్రజలకు తెలుసు. 100% నేను ఆర్థికంగా సపోర్ట్ చేసిన, నా ఓట్ బ్యాంక్ అంతా ఆయనకు మళ్లించేందుకు ప్రయత్నం చేసిన. కానీ ఆయన మీద కొంత వ్యతిరేకత వచ్చింది. ఆయన మంచోడు, కానీ ప్రజలలో వ్యతిరేకత వచ్చింది. మంచోడు అంటున్నారు, మళ్ళీ వ్యతిరేకత అంటే ఇక్కడ ఏమైందంటే 3-4 సార్లు ఎమ్మెల్యే అవడంతో పాత వ్యక్తికి ఎప్పుడు ఈయననేనా అనే ఫీలింగ్ వచ్చింది. దాంతో మరి కొంత ఈ కాంగ్రెస్ పార్టీకి చేసిన అబద్ధ ప్రచారాలు కూడా పనిచేసినాయి. అందుకని ఆయన ఓడిపోవడం జరిగింది. ఆచార్యకి ఏమైంది, సింపతి ఎప్పుడు లాగానే కొంత గెయిన్ అయింది. ఆయన కూడా ఓడిపోవడానికి కారణం ఏంటంటే ప్రతిసారి సింపతి. నేను లాస్ట్ సారి ఈ ఒక్కసారి నన్ను గెలిపియండి, 6వసారి అసెంబ్లీ ఆచారి అనే సిద్ధాంతాన్ని తీసుకుపోయాడు. ఆఖరిసారి ఆచారి, 6వసారి అసెంబ్లీ. ఈసారి నేను కాలు పెడుతున్నా అసెంబ్లీలో, మీ అందరు నన్ను ఆశీర్వదించాలి. ఈయన నేను చచ్చిపోతానే మాట్లాడిండు, నన్ను చంపుండనే చెప్పిండు. నన్ను గెలిపియకపోతే నన్ను చంపుండు అన్నాడు, నేను మందాగి వస్తాన్నాడు ఈసారి గెలవకపోతే. ఇవన్నీ ఎత్తులేసిండు, సింపతిని గెయిన్ చేయాలనే ఎత్తులేసిండు. ఆయనకు ఆ రకంగా ఓట్ బ్యాంక్